ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు. చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి రాత్రి 9:15 నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఉంది. అంటే మనకి రాత్రిపూట సూర్యగ్రహణం వస్తే మనకు లేదు, అర్థం చేసుకోండి. గ్రహణం అనగానే భయపడకండి. మహర్షి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, గ్రహణం అంటే భయపడడానికి కాదు, గ్రహణం జపం చేసుకునే సమయం. మన పాపకర్మలు తగ్గించుకోవడానికి, మనం పుణ్యం పెంచుకోవడానికి, దేవతా అనుగ్రహం పొందడానికి సమయం అని అర్థం చేసుకోండి. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. గ్రహణము 9:13 నుంచి 3 గంటల వరకు ఉంటుంది తెల్లవారుజామున. అయితే మన ఇండియాలో లేదు, బయట దేశాలు అమెరికన్ కంట్రీస్లో ఉంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఇండియాలో ఉండే వాళ్ళకి ఏమీ ఉండదు, బయట కంట్రీస్లో ఉండే వారికి ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మాత్రమే ఖచ్చితంగా తీసుకోండి అందరూ కూడా. ఏమిటది? మిథున లగ్నంలో జన్మించినప్పుడు మీరు ప్రత్యేకంగా మీరు ప్రాపర్టీస్ ఏదైనా కొంటున్నాము, అది ఎలాంటి ప్రాపర్టీ, దానిలో ఏదైనా దోషం ఉందా, లేదా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని కోర్సెస్ తీసుకోబోతున్నాము, అది ఎటువంటి కోర్సెస్ తీసుకుంటున్నాము, అది మనకి పనికి వస్తుందా పనికి రాదా, తల్లిగారికి ఏమైనా ఆరోగ్యపరంగా ఏదైనా బాగుందా లేదా, మీరేదైనా మనస్పర్ధలు అంటే మానసికంగా మీకు ఏమైనా ఇబ్బంది రాబోతుందా, ఏదైనా వాహనం కొంటున్నాము, లేకపోతే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేస్తుంటారు కొంతమంది. ఏం చేస్తారంటే హడావిడిగా ఏదో ప్రాపర్టీ తీసేసుకొని గబగబా కట్టేస్తారు. తీరా కట్టిన తర్వాత లాస్ట్లో ఎవరో చెప్తారు, నువ్వు ఇలా కట్టేవంటి దోషము, అందుకే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ఏం చేయండి, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానివ్వండి, కొనేటప్పుడు కానివ్వండి, కట్టేటప్పుడు కానివ్వండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది గ్రహణం నుంచి, ముఖ్యంగా బయట దేశంలో ఉండేటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఈ ఆరాధన చేయండి. అయితే ఇక్కడ మీకు లక్కీ ఏంటంటే గ్రహణ సమయంలో పంచమంలో శుక్రుడు ఉంటున్నాడు. అంటే అమ్మవారి యొక్క ఆరాధన కనుక మీరు గ్రహణ సమయంలో చేస్తే చాలా విషయాల్లో మీ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇందుకు పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నప్పుడు, నవరాత్రులు వచ్చిన పంచమాధిపతి ఉన్నప్పుడు మీరు జపం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నప్పుడు అందులో ప్రత్యేకంగా పాలతో అభిషేకం చేయడము, చక్కెరతో అమ్మవారికి అభిషేకం చేయడము ఈ నవరాత్రుల్లో కానివ్వండి, గ్రహణ సమయంలో కానివ్వండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ 4వ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా ఎవరికైనా నర్వ్స్ రిలేటెడ్ సంబంధించిన అంటే నరాలకు సంబంధించిన ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. అలా నరాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి ఏం చేయాలండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, లేదు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము దేనికి, ఒక గృహం కట్టుకోవడానికి, అప్పుడు చెప్తాను నేను మీకు. నరాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికి నమశనాశిని చేసుకోండి. లేదండి గృహ నిర్మాణానికి అన్ని ప్రారంభాలు అయిపోయి మీరేమో ఇప్పుడు జాగ్రత్త అంటున్నారంటే మణిద్వీప వర్ణన చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. గోధుమలు 1 కేజీ, కేజీంబావు గోధుమలు, కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి
నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి ఏమండి మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటిగేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరికనే పోయి ఇందులో లిటిగేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటిగేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే మీరు చక్కగా మధ్యాహ్నం పూట అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి, ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమండి నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట. అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఉపవాసం వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము, క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటది? గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం దీని ప్రభావము. వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి, చంద్ర, రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టినవరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి. అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టవచ్చు దీపం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది. ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి, లేదా కన్యవారు. ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చెయ్యండి ఖచ్చితంగా. మీకున్నటువంటి ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం. ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి. మీకు బీజాక్షరాలు ఉంటే బీజాక్షరాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లేదా ఓం నమో నారాయణ, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః ఆ రకంగా చేసుకోవచ్చు. మనం లలితా సహస్రనామాలు చాలా నామాన్ని చెప్పాము, దేనికి ఏది పనికి వస్తుందో అవైనా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.